ఉన్నాం. అక్క ఎంట్రీ ఇచ్చిందన్న, వచ్చింది. అంటే ఒకవేళ ఈ ఎంట్రీయే మీ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చినంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేల్కొల్పినుంటే కొంతవరకు మీ నాన్నకు మంచి చేసిన అవుతుండే. అప్పటికే బాసరలో అనేక మంది విద్యార్థులు చనిపోయి ఒకానొక పరిస్థితిలో బాసరలో విద్యార్థులంతా ధర్నా కూర్చొని ఎర్రటెండలో చీకట్లో వానలో నడుచుకుంటూ కూర్చుంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకా కొంతమంది పోయారు కదా ఆ రోజు కనుక మీరు ఇట్లా బయటకు వచ్చి నానా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినంటే అనేక గురుకులాల్లో చాలా మంది పిల్లలు అస్తవ్యస్తకు గురయ్యారు. అన్నం సరిగా లేక, ఆరోగ్యం బాగాలేక, వస్తువులు సరిగా లేక, ఫుడ్ పాయిజనింగ్లతో చాలా మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం. సో అప్పుడన్నా మనం మీ నాన్నను మేల్కొల్పాల్సింది. దీనికంటే ముందు మీ నాన్నగారి గజ్వేల్ నియోజకవర్గంలోని మాసాయిపేటలోనే రైలు దుర్ఘటన జరిగితే కనీసం మీ నాన్న పోయి తొంగి చూడలే. పిల్లలు చచ్చిపోతే ఆ రోజే మీ నాన్నను మేల్కొల్పినంటే ఇవాళ నాయన పరిస్థితి మీ పరిస్థితి ఇట్లుండేది కాదు. సో నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నంటే, లేటుగానైనా మేల్కొన్నావు కాబట్టి ముందు నాయన దగ్గర నుంచి మొదలు పెట్టుకరా. మీ నాయన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడా ఇవి ప్రశ్నించాల్సిన నువ్వు ఆడున్నావు అని చెప్పి ఒక్కసారి పోయి నాయనను మందలిచ్చి తీసుకురా. అనుకున్నాడు తీసుకురా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 42 మంది పిల్లల మరణం జరిగిందని చెప్పారు. పిల్లల మీద ప్రేమ ఎవరు చనిపోకూడదు, చనిపోవాలని ఎవరు కోరుకోరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకంటే కోరుకోరు కూడా, అసలు కూడా కోరుకోరు. కానీ మీ బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఘోరాలు నేరాలు ఏవైతే ఉన్నాయో అవిటి ఇంపాక్టే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఇంకా మేము సెట్ చేస్తూ ఉన్నాం, వాటిని ఒకటొకటి సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం, సెట్ చేస్తూ ఉన్నాం. సరే ఇప్పటికైనా మేల్కొని వచ్చినందుకు ధన్యవాదాలే. సో నీకు ఇప్పుడు మళ్ళీ రాజకీయంలోకి దిగాలంటే ఒక అస్త్రం అవసరం కాబట్టి ఇదొక అస్త్రము, ఇంకొకటి పోరాటం చేయండి. బీసీల గురించి చేయి, బీసీల గురించి మేము సరిపోతామమ్మా చేస్తాను. మేము ఉన్నాం మస్తుగానే, బీసీలో 52% ఉన్నాం. మా బీసీ మహిళలు, మా బీసీలు చాలా మంది ఉన్నారు. ఆడ మీకు స్పేస్ ఏం లేదు. కానీ రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మీ పోరాటం ఎవరి కోసం అన్న చేయాలంటే భవిష్యత్తులో వచ్చేది బీసీ రాజ్యం కాబట్టి ఇప్పుడు వెలమల కోసం పోరాటం చేసుకుంటే మంచిగా ఉంటుంది తల్లి. ఎందుకంటే మీరు చేసిన పోరాటాలు జాలిగా, మీరు చేసిన పోరాటాలు మాకు 70 ఏళ్ళు బట్టి మా బీసీలకు మీరు ఏది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎన్టీఆర్ గృహాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవి సరిపోయినాయి. 70 ఏళ్ళ సరే ఇంకా 500 ఏళ్ళైనా ఇవ్వగలుగుతారు మీరు ఇవి ఇచ్చుకుంటా. చేపలు, గొర్రెలు ఇక చాలు తల్లి. అయితే విషయం ఏంటంటే, వీటన్నిటికంటే ముందు కవిత గారికి నాదొక సూచన. అసలు జైలుకి ఎందుకు పోయినో దానికి కారణాలు ఏంది ఒకసారి ఆ ప్రజలకు ఇంకా అది క్లారిటీ లేదు. ఆ జైలుకి ఎందుకు పోయినా ఇంకా క్లారిటీ ఇస్తే దాంట్లో నిజమేందో అబద్ధమేందో తెలుసు. ఇప్పటిదాకా మీరు చెప్పకపోయి అటు ఆ పట్టుకపోయిన బీజేపీలు చెప్పకపోయా, మీ నాయన చెప్పడా కడిగిన ముత్యం అంటారు. కానీ ఏడా ఈ కడుగుడు సలగుండా అంటిన బురదేడా ఆ బురద ఏ పాటి బురదనా, ఆయిలా, గిరీసా ఏమంటింది అనేది అది తేలాల్సినటువంటి అంశం. ముత్యం కూడా ఏడగడిగిలో తెలుస్తుంది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,